ఇది ప్రజాపాలన కాదని రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ నిర్బంధాలు అరెస్టులతో అరాచకాలు సృష్టిస్తున్నాడని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఇది ప్రజాపాలన కాదని రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన, నిర్బంధాలు అరెస్టులతో అరాచక పాలన చేస్తుండు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగిన 24 గంటల కరెంటు అందించలేని చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రస్తుతం కరువు నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉన్నా కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాపర్ డ్యాం కట్టి కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఇంజనీర్లు చెప్తున్నా కూడా పెడచెవిన పెడుతుందని, రైతు బంధు లేదు, బోనస్ లేదు, 15,000 రైతు భరోసా అన్నారు, అది లేదు. రైతులను నట్టేయడం ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 17 సార్లు ఢిల్లీకి పోయి వచ్చుండు, ఢిల్లీకి గులాంగిరి చేస్తుండని ఢిల్లీకి పోయి కపం కడుతుండు, తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతూ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదని, తుంగతుర్తిలో అప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన పనులే ఇప్పుడు నడుస్తున్నాయని తెలిపారు. ఒకటంటే ఒకటి కొత్త పని కానీ, కొత్త నిబంధనలు కానీ వస్తే ముక్కు నేలకు రాస్తానని పైపెచ్చు తుంగతుర్తిలో మళ్ళీ అలచడులు రేపుతున్నారని, మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మళ్ళీ అశాంతి రేగేలా వ్యవహరిస్తున్నారని, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్ళీ కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆరే సీఎం అవుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్కి యాడ్ అయింది కొత్త ఓపెనింగ్. యాదాద్రిలో కూడా ఒక 800 వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నది, ప్రారంభించి చెక్ చేస్తున్నారు ప్రయోగాలు. గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రులు రాజ్యం మీదకి ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపర్ డ్యాం అడ్డ వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు, ఈఎన్సీలు గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపినా వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తాం. ఎందుకంటే కాళేశ్వరం మనం లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఈవెన్ తుంగతుర్తి, సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు. అటు రైతులు బాగుపడడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రాగానే సంతకం పెడతానటువంటి రైతు రుణమాఫీ ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000, 10,000 దిక్కులేదు, వాడు ఇస్తాన్న 15,000 అసలే దిక్కులేనటువంటి పరిస్థితి. మనం చూసినటువంటి 500 బోనస్ అయితే గతే లేదు. దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సన్నబియ్యం కోసం ఆలోచిస్తే సన్నబియ్యం నీ కాడికి కూడా వస్తారు, నీ బోనస్ మనకి కావాలి. మార్కెట్లో మంచి ధర వస్తే వాడు డైరెక్ట్ మార్కెట్ని అమ్ముకుంటాడు. ఇప్పుడు ఢిల్లీకి 17 సార్లు పోయాడు ఢిల్లీకి. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి 7 సార్లు పోలే రేవంత్ రెడ్డి, ఆయన నియోజకవర్గానికి 7 సార్లు పోలే ఇప్పటికి. కానీ ఢిల్లీ మాత్రం 17 సార్లు పోయింది.
ఒత్తుకొని చెప్పారు గతంలో కేసీఆర్ గారు, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ నడవదు, ప్రజల పట్ల అవగాహన ఉండదు, పథకాల పట్ల అవగాహన ఉండదు, ఇవి సాధ్యం కావు, సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాలేదు. ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, దాని గురించి సమీక్ష లేదు, దాని గురించి మాట్లాడలేదు. మొన్న ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, 1000 కోట్ల శిస్తు కట్టిండు కేంద్రంలో అలా పార్టీకి. మళ్ళీ ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసేది. వాళ్ళు మంత్రులు కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలమవుతున్నాం, దీని గురించి ఆలోచించాలంటే నేను ఎడికేలా ఆలోచించాలన్నా కొద్దిగా లేస్తే పైసలు అని చెప్పేసి అనేది ప్రజలు పెడితే వాళ్ళకి ప్రజలు పంపడే సరిపోయి నాకు దీనికి అధికారం మీద ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పటివరకు తుంగతుర్తి కొత్తగా వచ్చిన లేదు, 10 సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యే కొబ్బరికాయలు కూడా తిరుగుతుంది తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త శాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఒక్కటి సింగిల్ కావాలంటే జీవో కాపీ మీరే వీరి మీకు అన్ని తెలుసు, అవి ఎన్నికల ముందు వచ్చిన జీవోలా లేకపోతే కొత్త వచ్చిన ఏం జీవో తెచ్చినటువంటి మీరు మాట్లాడి తెలుస్తుంది.